హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసి ఎంతో జ్యూసీగా అండ్ స్పాంజీగా ఉండే చక్కని రసగుల్లాలండి. వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ 2 లీటర్స్ మిల్క్ తీసుకోండి. దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు చక్కగా కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేయండి. అవి బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి ఇలా పాలని ఇలా చక్కగా విరక్కొట్టేసుకోండి. అది పన్నీర్ లాగా మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తామన్నమాట. అలా విరక్కొట్టేసిన పాలని చూడండి, ఇలా ఒక బౌల్ తీసుకుని స్ట్రైనర్లో క్లాత్ పెట్టి అది మొత్తము దానిలో వడకట్టేసుకోండి. అలా వడకట్టేసుకుని కొంచెము ప్యూర్ వాటర్ తీసుకుని 1 or 2 టైమ్స్ చక్కగా దాన్ని క్లీన్ వాటర్తో కడుక్కొని చక్కగా దాన్ని అలా వీడియోలో చూపించినట్లు తిప్పేసి ఎక్కడైనా ఏదైనా ఒక బరువు దాని మీద ఉంచేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయండి. అది ఇప్పుడు ఒక పన్నీరు ఉండలాగా తయారవుతుంది కదా. దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పొడిగా నొక్కుతూ మన చేతిని మన రిస్ట్తో దాన్ని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ దాన్ని బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఎంత మెత్తగా అంటే మనము రౌండ్ బాల్ చేసుకోవడానికి సాఫ్ట్ బాల్ లాగా రావాలన్నమాట. అలా ఒక చపాతీ ముద్దలాగా దాన్ని బాగా మెత్తగా చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం పిండి ఎంత మెత్తగా ఉందో ఒకసారి చూడండి, మీకు కూడా తెలుస్తుంది అన్నమాట. చూడండి ఎలా ఉందో. దాన్ని అంత మెత్తగా చపాతీ ఉండలాగా చేసేసుకుని దాన్ని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా మనము అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకుని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దానిలో 1 కప్ షుగర్ వేసి 3 or 4 యాలకులు కూడా వేసుకుని ఒక 5 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఆ వాటర్ అంతా కూడా బాగా మరిగిపోవాలి. అంటే ఎలాంటి పాకము ఇక్కడ అవసరం లేదండి. ఒక 5 minutes షుగర్ వాటర్ని బాయిల్ చేసుకోండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదండి పన్నీర్ బాల్స్, వీటిని తీసుకొచ్చి ఆ షుగర్ సిరప్లో వేసి మూతను పెట్టి కవర్ చేసి ఒక 10 minutes బాయిల్ చేయండి. 10 minutes తర్వాత చూసారా ఇలా ఉంటుందన్నమాట. బాగా డిప్ అయ్యేటట్లు మీరు ఒక స్పూన్తో కానీ గరిటెతో కానీ వాటిని ముంచుతూ అవి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి చల్లటి వాటర్ని అందులో యాడ్ చేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన రసగుల్లాస్ని తీసి ఐస్ వాటర్లో వేసుకోవాలి. ఈ ఐస్ వాటర్లో వేయడం వల్ల లోపల మంచి ప్లఫీనెస్ ఏర్పడుతుందండి. మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకం అంతా కూడా దానిలోకి బాగా వెళ్ళి చక్కగా స్వీట్ తినేటప్పుడు ఎంతో టేస్టీగా ఉంటుంది. దానికోసము ముందుగా ఉడకబెట్టుకున్న ఈ రసగుల్లాస్ని ఐస్ వాటర్లో డిప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఐస్ వాటర్లో నుంచి వీటిని రిమూవ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మిగిలిపోయిన షుగర్ సిరప్ ఉంది కదండి, అదంతా కూడా ఈ రసగుల్లాస్ బాగా మునిగేలాగా పోసి వాటిని చక్కగా డిప్ అయ్యే విధంగా చూసి ఒక 5 minutes ఆగి చెక్ చేయండి. ఎంత టేస్టీగా ఉండే రసగుల్లాస్, ఎంత సాఫ్ట్గా ఉండే రసగుల్లాస్ తయారవుతాయో మీరే చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.